యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అభి, అవునమ్మా, నా కూతురు శ్రావ్య నిశ్చితార్థం పనులు చేయడానికి నాకెలాంటి నామోషి లేదు. అవి పనివాళ్ళు చేయాల్సిన పనులు రాబి, నువ్వు చేస్తావా? చాలా ఈవెంట్స్ లో అభిబావ గారి స్వయంగా అన్ని పనులు చేసేవారంట ఆంటీ. ఏంటకిల్, నువ్వే కదా చెప్పావు? అవును, A to Z అన్ని పనులు అభి అన్నయ్య చూసుకునేవాడు. పని వాళ్ళకి వదిలేసేవాడే కాదు. అయినా సరే అభి ఇప్పుడు ఆ పనులు చేయడం మాకిష్టం లేదు. నాకిష్టమే వదినా. నేనైతే పని వాళ్ళ కంటే బాగా చేయగలను. ఇంకా ఎన్ని మెట్లు దిగుతారండి? వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు. నేను కూడా ఇష్టపూర్వకంగా కావాలని ఆ పనులు చేస్తానని చెప్తున్నాను. దేనికైనా ఒక హద్దు ఉంటుందండి. ఈ ఫ్యామిలీపై నా ప్రేమకి హద్దులు లేవు. అన్నట్టు మీకు పసుపు దంచడం వచ్చు కదా? అఖిల్, ఏంటిది? ఆ ఫ్యామిలీతో పనులు చేద్దాం అనుకుంటే టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి పనులు చేస్తున్నారు. జాయింట్ ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుంది. అందరూ పనులు షేర్ చేసుకుంటారు. ఇది షేర్ చేసుకుంటున్నట్టుగా లేదు, ఏదో కక్కుర్తి పట్టేట్టుగా ఉంది. పనులకు కరువొచ్చినట్టు అలా కలబడి ఎగబడి పనులు చేస్తున్నారేంటి? నీ ప్లాన్ రివర్స్ అయింది కదా, అందుకే ఏదైనా ప్లాన్ చేసే ముందు నాతో చెప్పి చేయమనేది. వింటావా? సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు. అంతా పనులు చేస్తూ ఉంటే మనం కామ్గా ఉంటే బాగోదు. అంటే మనం కూడా పనులు చేయాలా? తప్పదు మరి. మన ఇంటి పని మనం చేయకపోతే ఎలా? నా డైలాగ్ నాకే చెప్తున్నావా? లేదు, నీ ప్లాన్ నీకే రివర్స్ అయింది. వెళ్ళెక్కడ పసుపు దంచు. నేను వెళ్ళి తోరణాలు కట్టి డెకరేషన్ చేస్తాను. అత్తయ్య, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. మీ రోగం నాకు ఇవ్వండి, నేను దంచుతాను.
వేయండి ఆంటీ. పొసే నీకు పసుపు దంచడం వచ్చటే? బాగా వచ్చు. మీరు పసుపు కొమ్మలు వేయండి. ఏ నన్ను చంపేశావు కదే, దంచడం రానప్పుడు గమ్ము నడచ్చు కదే. నా వేలెందుకే నల కొట్టేశావు? సారీ సారీ ఆంటీ, ఈసారి చూసి దంచుతాను. నా తల పగలు కొట్టేలా ఉన్నావు. వదినా, దాని దగ్గర నుంచి రోకలు తీసుకో, నన్ను చంపేలా ఉంది. అయినా వెళ్ళి ఏదైనా వేరే పని చేసుకోవచ్చు కదా. ఈ దంచడం అవి నీ వల్ల కాదు. వేరే పని ఏం చేయను అత్తయ్య. కూర్చొని కూర్చొని నా నడుములు ఇరిగిపోయే. నువ్వొచ్చి పసుపు కొమ్మలు ఏవే, నేను దంచుతాను రా. నేను కింద కూర్చోవాలా? ఏ ఏ నీకు సింహాసనం తీసుకొచ్చేయాలా? రా కూర్చో. కూర్చో, వెళ్ళు. వేవే వే. 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 వేవే వే వేవే. నేను దీనికి తిక్క కుదిరింది. అరే బావగారు, ఇంత తొందరగా వచ్చేసారా? అమ్మా, శ్రావ్య వాళ్ళ అత్తయ్య మావయ్య గారు. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చోండి. అందరూ కలిసి తలా ఒక పని చేస్తున్నారన్నమాట. ఇది కదా ఉమ్మడి కుటుంబం అంటే. ఇదంతా అభిరామ్ వల్లే కదా? ఆహా, కాదండి. ఇంటి పనులు ఇంట్లో వాళ్ళే చేయాలన్నది మా మరదలు హారిక ఐడియా. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కాలి. హారిక అంటే నా వైఫ్ అండి. హలో వదిన గారు, ఐఎమ్ హారిక. నమస్తే అమ్మా. బావగారు, తన నా వైఫ్ పావని. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా. మీ అబ్బాయి వల్లే ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను. కేవలం అభిరామ్ గారి కోసమే మేమీ పెళ్లికి ఒప్పుకున్నాం. చాలా సంతోషం అమ్మా. మీ గురించి మా పెద్దోడు చిన్నాడు చాలా గొప్పగా చెప్పారండి. గొప్పతనం మాలో లేదమ్మా, అభిరామ్ గారి మనస్తత్వంలో ఉంది. అభిరామ్ గారు, మీ భార్యను పరిచయం చేయరా? చూస్తుంటే తెలియట్లేదా స్వరూప? ఖచ్చితంగా తనే మిస్సెస్ అభిరామ్. నమస్కారం అండి, నేను అభిరామ్ గారి భార్యని. పేరు వసుంధర. వీళ్ళు మా పిల్లలు. అనుకున్నామమ్మా, అంత గొప్ప వ్యక్తికి మీలాంటి గొప్ప అమ్మాయే భార్య అయి ఉంటుందని. ఇక మీ పిల్లలు రత్నాల్లా ఉన్నారు. ఇంతకీ నా కోడలెక్కడా? అమ్మా శ్రావ్య, శ్రావ్య. నమస్కారం అండి. నమస్కారం. రామ్మా, వచ్చి కూర్చో. వెళ్ళమ్మా. అభిరామ్ లాంటి బాబాయ్ ఉండటం మీ అదృష్టం అమ్మా. మీ అమ్మా నాన్న నీకు జన్మనిస్తే మీ బాబాయ్ నీకు పునర్జన్మనిచ్చాడు.
మీ బాబాయ్ వల్లేనమ్మా నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు. నీ వల్ల మేం మీ బాబాయ్ రుణం తీర్చుకుంటున్నాం. ఇంతకీ మేము వచ్చిన అసలు విషయం ఏంటంటే మా కోడలికి నగలు కొనాలి. త్వరగా రెడీ అయితే అందరం బయలుదేరొచ్చు. అందరం ఎందుకండి, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. అవునవును, చాలా పనులున్నాయి. అందరం వెళ్ళిపోతే ఆ పనులన్నీ ఆగిపోతాయి. మీతో నేను, మా ఆయన, శ్రావ్య వస్తాం. అభిరాము వారి భార్య పిల్లలు తప్పకుండా రావాలి. అలాగే, మీరు వెళ్ళండి. కంపల్సరీగా రావాలి. అంటే మిగిలింది నేను మా వదినేనా? ఇంటికి పెద్ద ఆవిడ, ఆవిడ్ని తీసుకెళ్ళకపోతే ఎలా? ఆవిడే ముందుండాలి. ఆఖరికి నేను ఒక్కదాన్నే మిగిలిపోయానన్నమాట. ఒక పని చేద్దాం. పెద్దావిడ కంపల్సరీ, అభిరామ్ ఫ్యామిలీ కంపల్సరీ, వియ్యంకులు వియ్యపురాలు కోడలు మస్టు. డియర్ సుమంగళి గారు, హారిక, అఖిల్ ఇంట్లోనే ఉంటారు. మనందరం షాపింగ్ చేసుకుని వద్దాం. ఓసిని మీ దుంపతేగా, వాళ్ళతో ఉన్నప్పుడు హాయిగా ఉన్నాను. మీతో చేరాను, ఒళ్ళు హోనమైపోయింది. మేమేం చేసామని మమ్మల్ని అంటున్నావు? మాతో ఉండమని మేము నీకు చెప్పామా? నువ్వు కూలీలను వెళ్ళగొట్టినట్టు అందరి ముందు దాచాను కదే. ఆ ఒక్క తప్పు చాలదా ఎంత శిక్ష అనుభవించడానికి? కూలీల్ని పంపించి ఇంటికొచ్చిన వాళ్ళతో పనులు చేయించాలనుకుంది. తను చేసిన గోతులో తనే పడిందిరా. అమ్మా, మీతో పాటు నేను బొక్క బొరలో పడ్డాను. ఇంటిడి చాకరీ చేసి ఒళ్ళు పూలిసిపోయింది అమ్మా. సడన్ గా పెళ్లి వాళ్ళొచ్చి అందరినీ షాపింగ్ కి తీసుకువెళ్తారని నాకేం తెలుసు? అవును, తనేమన్నా కలగందా ఏంటి? ఏ ప్లాన్ అయినా కట్టుదిట్టంగా చేయాలిరా. అంతే తెలివిగా ఆ ప్లాన్ ని అమలు చేయాలి. లేదంటే ఇలాగే జరుగుతుంది. వాళ్ళు వచ్చినట్టున్నారా? పనంతా అయిపోయాక వచ్చారు. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మనం ఫినిష్ అయ్యాం. పదండి. ఇల్లంతా బాగా క్లీన్ చేశారక్క. అవును వసు, పనివాళ్లు కూడా ఇలా క్లీన్ చేయరేమో.
మీరేంటి ఇంత ఆలస్యం చేశారు? షాపింగ్ చేయడానికి వెళ్ళారా? షాప్ మొత్తం కొనడానికి వెళ్ళారా? అంత పని అయిపోయింది హారిక. అంతగా ఏం కొన్నారేంటి? మేమేం కొనలేదు అత్తయ్య. వియంకులు వారు మమ్మల్ని ఏమి కొనివ్వలేదు, అన్ని వాళ్లే కొన్నారు. ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా శ్రావ్యకి 50 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొన్నారు. ఆ? 50 లక్షల నెక్లెసా? ఎన్ని లక్షలు పెట్టి కొంటే ఏంటి? శ్రావ్య వాళ్ళింటికి వెళ్ళేదే కదా. ఆ నెక్లెస్ మన ఇంట్లో ఉంటుందా ఏంటి? మనతో ఇంట్లో ఉండిపోయే నగలు కూడా కొన్నాను హారిక. ఎవరు కొన్నారు అదనా? కొంప తీసి నాకేమన్నా కొన్నారా ఏంటి? ఎంతైనా నేను ఈ ఇంటి ఆడపడుచును కదా. మీకు కాదు పిన్ని, పిల్లలకు కొన్నాం. మన ఇంట్లో పిల్లలు ఎవరున్నారక్క? నాకింకా పిల్లలు పుట్టలేదు కదా. అభివసులకి పిల్లలున్నారు కదా హారిక. అభివసు అంటే వాళ్ళకి ఎంత గౌరవము. అందుకే అను, కీర్తి, బన్నీలకి వాళ్ళు నగలు కొన్నారు. వీళ్ళకి నగలు కొనడం ఏంటి? ఈ పిల్లలతో వాళ్ళకేం సంబంధం? ఓసీగా వచ్చాయని వాళ్ళు ఇచ్చిన నగలు తీసుకున్నారా? అదేంటి అఖిల్, అభి వల్లనే కదా ఈ సంబంధం కుదిరింది. అభిపై వాళ్ళకి అభిమానం ఉంది. అభి పిల్లలకి వాళ్ళు నగలు కొంటే తప్పేముంది? వాళ్ళు ఈ ఇంటి పిల్లలు కాదు కదా అని బావగారు. ఆ మాట వాళ్ళు అనుకుంటే ఈ పెళ్ళే జరగదు హారిక. అది మర్చిపోయావా? హారికకి మధ్య బాగా మతిమరుపు వచ్చినట్టుంది. ప్రతిదీ గుర్తు చేయాల్సి వస్తుంది. వసుగారు, అక్క, ఈ నగలు తీసుకో. పిల్లలకివ్వు వసు. లేదక్క, ఇవి శ్రావ్యకే చెందాలి. అది పిల్లల కోసం కొన్నవి కదా వసు. వాళ్ళు మర్యాద కోసం ఈ నగలు ఇచ్చినప్పుడు తీసుకున్నాం అత్తయ్య. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకున్నాము. కానీ ఇవి మాకొద్దు, శ్రావ్యకే ఇవ్వండి. శ్రావ్యకి తీసుకున్నారు కదమ్మా, పిల్లల నగలు కూడా ఎందుకు? పిల్లలు బాధపడతారు. మాకేం బాధగా లేదు పెద్దనాన్న. ఆ నగలు అక్కకే ఇచ్చేయండి. హారిక పిన్ని, హరి బాబాయ్, మా టాయ్స్ మాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ నగలు మాకెందుకు? మాకు కావాలంటే మా మమ్మీ డాడీ కొంటారు. ఇవి మాకొద్దు. మీ అమ్మ నాన్నలు ఎలాగో మీరు అలాగే అన్నమాట.
మీ ఆత్మగౌరవాన్ని మీ పిల్లలకు కూడా నేర్పారా? తప్పదు కదత్తయ్య. మా దగ్గర ఏమీ లేనప్పుడు కనీసం ఆత్మగౌరవమైనా కొంతమందిలా అవసరాల కోసం అడ్డదారులు తొక్కలేము. మనసు చంపుకుని ఆత్మవంచన చేసుకోలేము. అయిన వాళ్లను మోసం చేయలేము. ఉన్నంతలోనే గౌరవంగా బతకాలనుకుంటున్నాం.